హాయ్ అండి, ఈరోజు మన ఛానల్ రెసిపీ గోధుమ పిండితో క్రంచీగా బిస్కెట్స్ తయారు చేసుకుందాం. వీడియోలోకి వచ్చేద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పంచదార వేసుకుందాము. 1 కప్పు కంటే ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మెత్తని ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాము. తర్వాత ఇందులోకి 1/4 కప్పు ఆయిల్ వేసుకుందాము. నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదా బటర్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా దాదాపుగా 2-3 మినిట్స్ పాటు మిక్సీ చేసుకుందాము. ఇలా తయారవుతుంది. మనకి ఇది ఇలా ఉంటే, ఇంత సాఫ్ట్గా ఉంటే బిస్కెట్లు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మొత్తంగా అంతా కూడా బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లించుకుందాము. ఇలా జల్లించుకోవడం వల్ల గోధుమ పిండిలో ఏవైనా నలక లాంటివి ఉన్నా కూడా పక్కకు వచ్చేస్తాయి. దానివల్ల బిస్కెట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. అడుగునున్న నలకలు కూడా తీసేద్దాం పక్కకు. చూడండి, అవి తీసి పడేద్దాం. అలాగే ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు శనగపిండి తీసుకుందాము. దాన్ని కూడా జల్లించుకుందాము. ఉండలున్నా పోతాయి. ఇప్పుడు దీంట్లోకే 1/2 టీ స్పూను బేకింగ్ పౌడరు, అలాగే 1/4 టీ స్పూను బేకింగ్ సోడా, 1 చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తంగా జల్లించుకుందాం. సాల్ట్ ఎక్కువ వేయడం వల్ల బిస్కెట్లు ఉప్పగా వస్తాయి, బాగుండవు. జల్లించుకుందాం, పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదంతా కూడా మనం వేసి పెట్టుకున్న బౌల్లో అంతా మొత్తంగా సాఫ్ట్గా కలిపేసుకుందాము. గట్టిగా కలపడం వల్ల బిస్కెట్లు హార్డ్గా వస్తాయి. ఇలా లూజ్గా వేళ్లతో కలపాలి. మొత్తం అంతా కలిపేసుకుంటే ఇలా తయారవుతుంది. ఇలా వచ్చిందంటే పిండి మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థము. బిస్కెట్లు కూడా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఇంకోసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పెద్ద వెడల్పాటి అల్యూమినియం గిన్నె తీసుకొని పెట్టేసుకుందాము. అడుగు మందంగా ఉండాలి. అలాగే తర్వాత మొత్తం కవర్ అయ్యేలాగా ప్లేట్ వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ప్రీహీట్ చేసుకుందాము. దీనివల్ల బయట గాలి లోపల గాలి అలాగే ఉంటుంది. లోపల వేడి అలాగే ఉండడం వల్ల బిస్కెట్స్ బాగా పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. 10 నిమిషాల పాటు వేడిగా వదిలేద్దాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము. ఒక్కొక్కటి పూరీ సైజ్ అంత పిండి తీసుకొని, చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతిలో రౌండ్గా చేసుకొని, అలా చేతిలో అరచేతిలో పెట్టుకొని రౌండ్గా కొంచెం చేసుకొని మధ్యలో అలా కొంచెము వేలుతో అలా నొక్కినట్టయితే, తర్వాత నొక్కిన దాంట్లోకి జీడిపప్పులైనా లేదా బాదం పప్పులైనా పీసెస్ చేసుకొని, పిస్తా పప్పులైనా చేసుకొని నేను చూపించినట్టు చేయండి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, మొత్తం అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని, మనం ఇప్పుడు చేసుకున్న ఒక్కొక్క బిస్కెట్ని దాంట్లో పెట్టేద్దాం. ఒక్కొక్కటి స్లోగా దాంట్లో ఇడ్లీ స్టాండ్లో సర్దేద్దాం. ఇలాగే మీకు ఎన్ని చేసి పెట్టుకున్నారో అవన్నీ కూడా ఇడ్లీ స్టాండ్లో ఆయిల్ అప్లై చేసేసుకొని మొత్తంగా సర్దేసుకుందాం. ఇవి బేక్ అయ్యి ఉబ్బేటప్పటికి ఇంకొంచెం లావుగా ఉబ్బుతాయి. నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో అలా పెట్టేసుకోవాలి. బిస్కెట్లు పక్క పక్కన ఎదురెదురుగా రాకూడదు. ఇలా రావడం వల్ల అక్కడ హోల్స్ ఉన్న ఆ హోల్స్లో నుంచి ఆవిరి రావడం వల్ల బిస్కెట్లు బేక్ అవుతాయి. ఇలా పెట్టుకోకూడదు. ఈ రౌండ్స్ అలా ఉన్న దగ్గర పెట్టుకోవాలి. హోల్స్ దగ్గర బిస్కెట్, అలాగే హోల్స్ దగ్గర బిస్కెట్ పెట్టుకోవడం వల్ల ఒకదాని అది ఆవిరి ఇంకో దానికి తగలడం వల్ల బిస్కెట్లు చక్కగా బేక్ అవుతాయి. ఇప్పుడు గిన్నె తీసి చూద్దాము. వేడైంది, బాగా వేడెక్కింది. మనం తీసి పెట్టుకున్న బిస్కెట్లను ఇడ్లీ స్టాండ్తో పాటు మొత్తం పెట్టేసుకుందాము.
పెట్టేసుకొని మూత పెట్టేసి దాని మీద ఏదైనా ఒక బరువు లాంటిది పెడదాము. నేనైతే చిన్న సైజు రోల్ పెట్టుకున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్ మీదనే పెట్టాలి మొత్తంగా. దాని మీద బరువు పెట్టడం వల్ల బిస్కెట్లు అనేవి వెడల్పుగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. చూడండి ఎంత చక్కగా ఉబ్బినాయి కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా చక్కగా. ఒకసారి ఇప్పుడు మనము ఫోర్క్ తీసుకొని చేసి చూద్దాము. సో రాలేదంటే ఇంకొక 2 మినిట్స్ పెట్టేసుకుందాము. మూత పెట్టి అలాగే 2 మినిట్స్ పెట్టడం వల్ల ఇంకా ఏమైనా లోపల మెత్తగా పచ్చిగా ఉన్న పిండి కూడా చక్కగా బేక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి తీసేద్దాము. వావ్, ఇప్పుడు నైస్, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదండి. బేకరీ బిస్కెట్ లాగే ఉన్నాయి. ఇప్పుడు స్లోగా చూడండి ఎంత చక్కగా ఉడుతున్నాయి వాటంతట అవే. దీన్ని ఇప్పుడు పక్కనికి తీసి పెట్టేసుకుందాము. చల్లారనిచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసేద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి, వాటంతట అవే ఊడొస్తున్నాయి. సో మీకు ఈ వీడియో బాగా నచ్చింది కదా. మీరు కూడా వీటిని నేను చెప్పిన ప్రాసెస్లోనే తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా కుదురుతాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్